గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేడం. మై నేమ్ ఇస్ శ్రీ కుమార్. నాకు యోగా సెషన్ థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ వచ్చేసి సస్టైనబిలిటీ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్. వీటన్నిటిని ఎలా నివారిద్దామంటే మనం బయట చేసే పనులు అంటే చెట్లు, ఇంకా గాలి, బయట పొల్యూషన్. సో మెయిన్ మనకి ఎయిర్ పొల్యూషన్ వచ్చేసి పొగ వల్ల తయారవుతుంది. ఎట్లా అంటే వెహికల్స్తో, ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే పొగలు, కొన్ని కెమికల్ రసాయనాల వల్ల ఎయిర్ పొల్యూషన్ తయారవుతుంది. వాటిని ఎలా నివారిద్దామంటే ఇండస్ట్రీస్ తగ్గించడం, ఇంకా ఈ బ్యాటరీ వెహికల్స్ వాడడం వల్ల ఇవన్నీ కొంచెం నివారణ మనకి చాలా స్లో అవుతుంది. వాటర్ పొల్యూషన్ వచ్చేసి ఎలా తగ్గివ్వాలంటే వాటర్ సేవేజ్ మనం చాలా మంది తగ్గించేసి ఇండస్ట్రీస్ ఎక్కువ వాటర్ తీసుకోకుండా ఆపి ఇండస్ట్రీస్ వల్ల వచ్చే కొన్ని వాటర్ వల్ల బయట ఉన్న సముద్రంలో ఉన్న రివర్స్లో ఉన్న చేపలు చనిపోవడం వల్ల వాటిని మనకి పొల్యూషన్ అవుతుంది. మనం వాటి నుంచి మనం చనిపోవడం వల్ల జరుగుతుంది. బయట వాటర్ పొల్యూషన్ తగ్గాలంటే మనం వాటర్ సేవేజ్ని తగ్గించి ఇంకా ఏ కలుషితం చేయకుండా వాటికి వాటర్స్ లాంటివి వాడకుండా మంచిగా చూసుకోవచ్చు. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటంటే సాయిల్ పొల్యూషన్. ప్లాస్టిక్ని ఎక్కువ బయటపడేయడం వల్ల, ఇంకా గుంటల్లో చేయడం వల్ల, ఇంకా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటం వల్ల వాటి వల్ల సాయిల్ ఎక్కువ పొల్యూట్ అవ్వడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. లేదా గుంటలు తీసినా కానీ అప్పుడు అక్కడ ఇల్లు పెట్టినప్పుడు కూలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటిని తగ్గివ్వాలంటే మనం గుంటలు కానీ పెస్టిసైడ్స్ వాటర్ కానీ తగ్గించేసి చెట్లు ఎక్కువ నాటి చెట్ల వల్ల వేళ్ళు పెరిగి నీళ్ళతో అక్కడ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ మనం చేస్తే మన పర్యావరణం మనం సురక్షితంగా చూసుకోవచ్చు. ఇంకా మన చెట్లు బాగా నాటి ఈ బ్యాటరీ డీటెయిల్స్ తీసుకొచ్చి ఎయిర్ పొల్యూషన్ తగ్గివ్వాలంటే ఇండస్ట్రీస్ తగ్గించేసి పొగ రాకుండా ఆపేసి అన్నీ చూసుకుంటే వాతావరణం మంచిగా ఉంటుంది. నాకు థ్యాంక్ యూ సార్ మేడం.